BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబును ఆ రోజు అరెస్ట్ చేసిన విధానాన్ని చూసి మనం వచ్చిన తర్వాత ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకి అక్రమమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ బెండు తీయాల్సిందే అనే ఉద్దేశంతో అంత కష్టపడి పనిచేశారు. ఇప్పుడు వీళ్ళని పట్టుకోకపోవడం వల్ల కనీసం వాళ్ళ ఆచూకీ కూడా తెలుసుకోలేని పరిస్థితి వల్ల చంద్రబాబు నాయుడు అరెస్టు అయి 1 సంవత్సరం అవుతున్నా కానీ 1 సంవత్సరం అవుతున్న రోజు సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ. నేను అసలు కూడా కార్యకర్తలకి సంబంధించినటువంటి మీరు చెప్పిన ఈ మనోభావాలు ఏవైతేనో అబ్సల్యూట్గా వ్యాలిడ్ అండి. మీరు నన్ను అధికార ప్రతినిధిగా 1 నిమిషం పక్కన పెట్టేసి జ్యోత్స్న గారు కార్యకర్తగా మీరు ఒక మాట చెప్పండి అంటే ఒక్కొక్కడికి నేను చెప్తున్నా కదండి, ఒక్కొక్కడిని కూడా ఎంత తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటే అవన్నీ వేయాలంటాను నేను. ఇంకా అంతకు మించినటువంటి పదం నా నోట్లోంచి రాదు, మీకు కూడా తెలుసు. నక్రిమి జంబో, కుంభీపాకం, ఒక కార్యకర్తగా నన్ను అడిగితే నేను అదే చెప్తాను. ఐఎమ్ ఆల్సో లిటిల్ బిట్ అన్హ్యాపీ అండి, అందులో డౌట్ లేదు. ఇవాళ 1 ఇయర్ అయిన తర్వాత మా నాయకుడిని ఎవడైతే అక్రమంగా అరెస్ట్ చేశాడో వాడు ఇంకా కూడా స్కాట్ ఫ్రీగా తిరుగుతున్నాడంటే నాకు కోపం లేదన్న. నా ప్రభుత్వం మీద కూడా నాకు కోపమే ఉంటుంది ఆ విషయం మీద, అందులో డౌట్ ఏం లేదు. ఒక కార్యకర్తగా అబ్సల్యూట్గా ఐఎమ్ నాట్ హ్యాపీ. కానీ ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని విధి విధానాలు ఉంటాయండి, కొన్ని సిస్టమ్స్ ఉంటాయండి. మనం వ్యవస్థల్ని మేనేజ్ చేయలేమండి. మనది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకోండి, పోలీసుల్ని మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళు మేనేజ్ ఇన్ ది సెన్స్ వాళ్ళతో తప్పులు చేయించారు. ఇవాళ ఎవరు దాన్ని ఇప్పుడు బ్రంట్ ఎవరు బేర్ చేయాలండి? కొల్లి రఘురామరెడ్డి సార్ అరెస్ట్ విషయంలో ఎవరు తప్పు చేశారు? ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయమని చెప్పింది ఎవరు? పైన ఉన్నటువంటి పెద్దలు చెప్పారు. చేసింది ఎవడు? కింద ఉన్నవాడు చేశాడు. ఇప్పుడు ఆ బ్రంట్ ఎవడు బేర్ చేస్తాడు? కింద ఉన్నవాడు బ్రంట్ బేర్ చేస్తాడు. కానీ అది పద్ధతి కాదు కదా అంటాను. సిద్ధమయ్యే చేసి ఉండొచ్చేమో కదా. వాట్ ఎవర్, నేను వాళ్ళని సమర్థించట్లేదండి. కానీ అదే మనము చేసామనుకోండి, మనకి వాళ్ళకి తేడా ఉండదు గోపి గారు. సిస్టమ్స్ అసలు రేపు పొద్దున ఇంకా సిస్టమ్ అనేది ఉండదు. ఇంకా ఎక్కడ సిస్టమ్ ఉంటుంది? ప్రతివాడి వాళ్ళ తెలుగుదేశం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం కాదు, తెలుగుదేశం వ్యవస్థ నడిపించేస్తుంది. వైఎస్ఆర్సీపీ వస్తే వైఎస్ఆర్సీపీ వ్యవస్థ నడిపిస్తుంది. అది కాదండి. ఎందుకో ఇలాంటి నీతి వాక్యాలు మీ కార్యకర్తలకి నచ్చట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఒక కార్యకర్తగా నాకు నచ్చనిదే ఇదేమి ఏమి పెద్దేమి ఏమంటారు అని అంటే ఇదని కాదు. కానీ ఆల్ సెడ్ అండ్ డన్ మేము అందరం మీరు అంటున్నారు నచ్చదు, కానీ కార్యకర్తలు అందరూ కూడా నాయకుడు ఏది చెప్తే అదే అండి. ఎందుకంటే మనం సమాజాన్ని బాగుపరచడానికి వచ్చాను రాజకీయాల్లోకి, సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి రాలే రాజకీయాల్లోకి. ఇప్పుడు నేను ఒక అగ్రెసివ్ వర్డ్ యూజ్ చేయడానికన్నా ముందర కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, గోపి గారు ఒక్కసారికి కానీ దాన్ని డోంట్ రిమూవ్ ఇట్ అని అన్నాను. ఎందుకంటే నా నోట్లోంచి అలాంటి పదాలు రావని చెప్పి మీరు కూడా భావిస్తారు, ప్రజలు కూడా భావిస్తారు. కానీ నేను అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు అంతే నేనేమన్నా రోజా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, భలే ఉన్నారు మీరు. నేను ఏమంటున్నా అంటే వీ హ్యావ్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్ అండి. మాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, మాకు ఒక విధానం ఉంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది. సమాజాన్ని బాగుపరచాలి, కానీ రాజకీయ నాయకులుగా మనం సమాజాన్ని పాడు చేయకూడదు, భ్రష్టు పట్టించకూడదు. ఇవాళ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి కొన్ని వ్యవస్థలతో తప్పులు చేయించే పని జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు మనం దాన్ని కొంచెం లేట్ అయినా సరే అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు ఇదే మనం చేయాలి తప్పించి వాళ్ళలాగే మనము చేసామనుకోండి అది ఒక ప్రెసిడెంట్ అవుతుందండి, అది రూల్ అయిపోతుంది. ఇంకా వాడు రూల్స్ డీవియేట్ చేశాడు, వాడు చేశాడు కాబట్టి నేను చేస్తాను, నేను చేశాను కాబట్టి ఇంకోటి చేస్తాను అన్నప్పుడు ఏమవుతుంది? రూల్ అనేది ఉండదు, ఇంకా డీవియేషన్సే కనపడతాయి మీకు. కానీ వాళ్ళు రూల్ డీవియేట్ చేసినప్పుడు నో, వీ హ్యావ్ టు, దిస్ ఇస్ ద రూల్, యూ హ్యావ్ డన్ అ డీవియేషన్, బాస్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దిస్ అనేది చెప్పడం కొంత కంబర్సం, కొంత ఇబ్బంది, మనసుకు నచ్చనిది. మా కార్యకర్తలకైతే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మాకైతే చూస్తుంటే ఏం ఏంటిది చేతులు కట్టు కూర్చున్నారు అన్నంత కోపం వస్తుందండి, అన్నంత కోపం వస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద చెయ్యేసినటువంటి ఎవడైతే ఉన్నాడో, అర్ధరాత్రి పూట వచ్చి ఆయన బస్సు మీద నాక్ చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి గంటల తరబడి ఆయన్ని కూర్చోబెట్టి
ఆ వయసులో ఇబ్బంది పెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అన్నిటికన్నా మించి ఆయన రిమాండ్కి పంపిస్తున్నప్పుడు లోపలికి వెళ్ళేటువంటి విజువల్స్ తీసుకొని ఆ ఫోటోల్ని బయటికి వదిలినటువంటి కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ లిటరల్గా నేను చెప్తున్నాను కదా, దొరికితే పిచ్చి కొట్టుడు కొట్టాలన్నంత కోపం అందరికీ ఉందండి. అసలు చెయ్యాలి అది చంద్రబాబు నాయుడు గారు చేసేయాలంతే అన్నంత ఇది కూడా మా అందరికీ ఉంది. కానీ అది పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు పద్ధతి మీరరు, నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు నాయుడు గారు పద్ధతి మీరరు. సో ఆయన పద్ధతి మీరరు కాబట్టి మేము కూడా పద్ధతి మీరం. జగన్మోహన్ రెడ్డిని వరదల్లోకి రాకుండా వచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనకుండా మీ అధికార పక్షాలు ఏమన్నా అడ్డుకుంటున్నాయా? ఎందుకైనా మళ్ళీ బెంగళూరు పోవాల్సి వచ్చింది? అంటే శవాలు ఏమైనా దొరికాయండి జగన్మోహన్ రెడ్డికి? జరిగాయి. నేను అదే చెప్తున్నాను, శవాలు దొరకలేదు. ఆ రోజున వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి, డిసప్పాయింట్ అయ్యాడు. మళ్ళీ రేపు వస్తున్నాడు కదా, అరెస్ట్ అవుట్ అయిందిగా, రేపు వస్తున్నాడుగా, పరామర్శకు వస్తున్నాడుగా. జనాలు చచ్చిపోతే పరామర్శించడు, దొంగ పనులు చేసి రౌడీలు ఉంటారు చూసారా, వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడానికి వస్తారు. అయినా నాకు విషయం అనిపించింది గోపి గారు, సీరియస్గా వెళ్ళి మా సార్ దగ్గర ఒక మాట అందాం అనుకున్నాను. సార్ ఇదంతా కాదు సార్, ఆ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలంటే రోజుకొకరిని వాళ్ళని మీరు అరెస్ట్ చేయించండి సార్. ఆ పరామర్శల రూపకంలోనే ఉంటాడేమో ఆంధ్రప్రదేశ్లో, రోజుకో జైలు దగ్గరికి వెళ్తాడు కదా సార్. అది కూడా మీరు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క డిఫరెంట్ జైల్స్లో పెట్టండి సార్, కనీసం అక్కడికన్నా వెళ్తాడు. అసలు రాష్ట్రంలో ఏముందో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఈ రూపేణన్నా రాష్ట్రంలో ఏముందో తెలుస్తుందేమో సార్ అందాం అనుకున్నా. మరి ఇప్పుడు గుంటూరుకి హెలికాప్టర్ వెళ్తుందా, కారే వెళ్తుందా? అప్పుడంటే డబ్బులు జనాలవి. మొన్న పిన్నెలు అరెస్ట్ అయినప్పుడు నెల్లూరుకి కూడా హెలికాప్టర్లోనే అదే చెప్తున్నాను. మరి ఇప్పుడు ఐ డోంట్ నో. అయినా ఇప్పుడు కొంచెం టెన్షన్లో ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి. లండన్ వెళ్ళడం లేట్ అయింది గోపి గారు. పాస్పోర్ట్కే దిక్కు లేదు, వచ్చి నీత వ్యాఖ్యలు చెప్తాడు ఒక్కొక్కడికి. సర్లేండి మనకెందుకు, కానీ పాస్పోర్ట్ ఇవ్వను, నీకు 1 yearకే ఇస్తాము, తర్వాత రెన్యువల్ అనేటువంటిది అంటే విల్ జస్ట్ రిలీజ్ ఇట్ ఫర్ 1 year అనేది ఒక మాట వచ్చింది. లేదు నాకు 5 ఏళ్ళు కావాలన్నాడు. ఇక్కడ మీరు 5 ఏళ్ళు కావాలి.